అబ్జర్వేషన్ ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద? వెంకటకృష్ణ గారు, మనం ట్రైలర్ మాత్రమే చూస్తున్నామండి, ఇంకా సినిమా బిగిన్ కాలే. ఆఫ్ కోర్స్ కరెక్టే. ఎందుకంటే ఇంకా ఇంకా క్యాండిడేట్స్ గొడవలు అవి జరుగుతున్నాయి. తర్వాత పార్టీలు మార్చే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో వచ్చింది, హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. కేఈ ప్రభాకర్ వైసీపీలో పోయి ఎంపీ క్యాండిడేట్ అవుతున్నాడు కర్నూలులో అనేసి ఒక వార్త వచ్చింది. అవును, ఉన్నాను. ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. అట్లాగే రఘురామకృష్ణరాజు ఆయన పోతాడని, ఉండి ఎమ్మెల్యే ఆయన అసంతూ ఉన్నాడని, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైనప్పటికీ ఇదంతా సెటిల్ కావాలండి. ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అనేది సెటిల్ కావాలంటే నామినేషన్లు వచ్చే వరకు ఈ కథ నడుస్తూనే ఉంటుంది. ఒకటేమో ఫ్యాక్ట్ ఏంటంటే, మనం చాలా కాలంగా అనేక డిబేట్ లో మనం పాల్గొంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఇది ప్రజా వ్యతిరేకంగా పోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోవడం లేదు, ప్రజాస్వామ్యయుతంగా లేదు, నియంత్రితంగా పోతుంది. అధికారము బాగా అహంకారం తలకెక్కినటువంటి పరిస్థితి. పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేతుల్లో పెట్టుకొని అంచివేస్తున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇక ఈ మొత్తం ఇంతకాలం జరిగినటువంటి పరిణామాలకు ఈ రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు ఏ వైపుగా నిలబడతారు ఏమిటి అని. ఏమైనప్పటికీ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం థ్యాంక్స్ చెప్తున్నాడండి. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, వాళ్ళు న్యూట్రల్ గా ఉండే వాళ్ళను జగన్ వైపు కన్సాలిడేట్ చేసినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రకంగా ఓటింగ్, ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా వైసీపీ వైపు మొగ్గింది. అయితే ఈయన కోరుకుండే ఓటింగ్ ఈయన వైపు మొగ్గుతుందా లేదా ఇంకా చూడాలి మనం. ఎందుకంటే బీజేపీ వెనకాల ఉండేటువంటి సెక్షన్స్, బీజేపీ వెనకాలంటే 1% ఓటింగ్, అది 1% ఓటింగ్ లో ఎంత ఈ వైపు వస్తుంది అని మనం చెప్పలేము. అందుకోసం ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చెప్పుకునేటువంటి ఓటులో చిలికి వచ్చింది ఒక వర్గం. తన కారణాలు తనకున్నాయి, ఆ రకంగా వైపు పోతుంది. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ ప్రజానికం యొక్క భావాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించి వైసీపీ నుంచి చాలా మంది తెలుగుదేశంలో, జనసేనలో చేరుతున్నారు. ఇది కూడా ఒక పరిణామంగా మనం చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎప్పటికి కానీ ప్రజల కంటే కొన్ని అడుగులు ముందు ఉంటాడు. ప్రజల్లో వచ్చేటువంటి మార్పులు రాజకీయ నాయకుడు పసిగడతాడు, దానికి అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకుంటాడు. చాలా మంది వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు అంటే వైసీపీ దుకాణం ఖాళీ అవుతుంది అనేటువంటిది మనం భావించాలి. అయితే అదే సమయంలో వైసీపీ యొక్క ధనబలం, ఇప్పటికీ అధికార యంత్రాంగం ఇప్పటికీ వైసీపీ వెనకాల ఉందండి. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతటా ఏ నియోజకవర్గాల్లో ఏం చేయాలా అనేటువంటిది వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ ఐప్యాక్, ఇంటెలిజెన్స్ కలిసి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు వైసీపీని. ఇప్పుడు మొన్న 3 days కర్నూలులో అకారణంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని లేదా కార్పొరేటర్ను అట్లా 4-5 తీసుకొని పోయి పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు. ఎందుకు కొట్టినారో తెలియదు, కొట్టి మద వదిలిపెట్టినారు. ఏమిటిది అంటే, ఎవరైతే చురుగ్గా పనిచేస్తామో మనం బెదిరించేటువంటి కార్యక్రమం ఇది. రాబోయే కాలంలో ఎట్లుంటుంది ఏమిటి మనం చూడాలి. వైసీపీ వెనకాల ఉన్నటువంటి ధనబలం అది ఎట్లా పనిచేస్తుంది మనం చూడాలా. ఏమైనప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే, ఇది ట్రయల్ మాత్రమే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చాలా కాలంగా అనేక తరగతులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత నిరుద్యోగులు, తర్వాత పట్టణంలో ఉండేటువంటి మిడిల్ క్లాసు, తర్వాత స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, ఇట్లా అనేక తరగతుల ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. అయితే దీంట్లో ఏమేమి మార్పులు జరుగుతాయనేటువంటిది రాబోయే కాలంలో చూడాలా. ఏమైనా కష్టపడాలండి. ఈజీగా ఏదో బంగారు పల్లెలో అధికారం వస్తుంది అని అనుకుంటే మాత్రం ఎవరికి అట్లేం ఉండదు. ఆయన ఈరోజు నేను ఒకవైపు తణుకు మీటింగ్ చూశాను, తర్వాత రెండోది పల్నాడు మీటింగ్ చూశాను. జనం రెండు వైపులో బాగానే ఉన్నారు. అంటే ఎన్నికల సమయంలో వివిధ వర్గాలు సేకరిస్తారు, జనాన్ని సమీకరిస్తారు. సమీకరించినప్పుడు వచ్చిన జనాన్ని బట్టే మనం చెప్పలేము. ఏమైనా కష్టపడాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. ఇప్పుడు సునీత, షర్మిల వాళ్ళు చేసేటువంటి క్యాంపెయిన్ జగన్ మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మేరకు నష్టం ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఓటింగ్ లో ఉంటుందని అనుకుంటున్నాను.
ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని ఒక వైపుకు